తాము పరలోకమందున తండ్రి యేసు క్రీస్తు ప్రభు నామమున మీకు కృతజ్ఞులమై వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈరోజు తండ్రి మీ పాసంతులు మేము చేరుంటున్నాం. ప్రభా, ఆ దినాల్లో మీరు మా కొరకై ఎన్నో శ్రమ, బాధ, వేదన అనుభవించారు. సిలువలో ప్రభా, ఈ దినాన ప్రార్థన కొరకు మేము చేరుచుంటున్నాం. చిన్నపాటి శ్రమలు మేము అనుభవించుటకు కలిగించండి. ప్రార్థన ద్వారా మాట్లాడండి. మీ దాసులు భక్సింగ్ గారు ఇంకా ఒక 10 మంది దైవబిడ్డలైన వారు కలవరూపణల పైన ప్రభువా మరి చేసిన ప్రార్థనలను బట్టి గొప్ప ప్రభు ఉద్యోగకరమైనటువంటి దైవ ప్రభు దర్శనాన్ని మీరు అనుగ్రహించారు. మరి ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి అవిద్యుడిని కాలని మాట ప్రకారంగా ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనం ప్రభు మీ బిడ్డలమైన వారికి అనుగ్రహించి ఈ దినాన మేము కూడా ఆ దర్శనంలో నడుచడానికి అనుగ్రహించారు. దైవ వాక్యం ద్వారా మాట్లాడండి. మీ సన్నిధిని మీ వాక్యం ద్వారా మాట ఇంకా రావాలన్నారు ప్రభా, వారు కూడా తీసుకురండి. భయం భక్తి దయచేయండి. దైవ సన్నిధికి రావాలి, కూర్చోవాలి అనేటువంటి తపన ఆలోచన దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాం ప్రభా. మరి దేవుడే మాకు కనపడాలి కానీ శ్రమ కష్టం అనేది ఏమి కనబడకోకుండా సాయం చేయండి. కృతజ్ఞులమే వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించడి వేడుచున్నాము తండ్రి. ఆది కాండము 18వ అధ్యాయం దైవ గ్రంథంలో నుంచి ఆది కాండం 18వ అధ్యాయం 14వ వచనము అందరూ కూడా చదువుకుందా. ఆది కాండము 18వ అధ్యాయము 14వ వచనం మీకు కనబడవచ్చు. ఒకవేళ చూడండి 18, 14వ వచనం. సరే, కనబడకపోతే కనబడినట్టు వాళ్ళు చదువుతా లేదు చదువుతావేనండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలంలో నిర్ణయ కాలం మందు నీ యొద్దకు తిరిగి వచ్చాను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునెను. శారా భయపడి నేను నవ్వలేదను చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను. దేవుడు తనను గురించి తాను చెప్పుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట, గొప్ప మాట ఏమిటంటే, నాకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఈ లోకంలో దేవుడికి అసాధ్యమైంది ఏది ఉందండి? మానవుడికి ప్రతి విషయంలో 100కి 90% మాత్రమే ఏదో సాధించినాడని అనుకుంటాడు. కానీ 99% మాత్రం మానవుడికి అసాధ్యకరమైనవే, చేయలేనివే చాలా ఉన్నాయి. 1 కాదు 2 కాదు, చెబితే లెక్కలేనన్ని అసాధ్యమైన కార్యములు మానవ జీవితంలో ఉన్నాయి. అయితే దేవుడు తన యొక్క శక్తి ఎలాంటిదంటే, ఇక ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదని ఆయన సంపూర్ణంగా నిరూపించినాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి మనం ఇప్పుడు ప్రార్థన చేసి ఆ ప్రభువుకు అసాధ్యం అంటూ ఏది లేదు అని మనకు అర్థమైపోయింది. ఏం చేయగలడు దేవుడు? చేయగలిగేటువంటి కార్యం ఏమిటి? ఆయన చేస్తే మరి ఎలాంటివి చేస్తాడు? ఆయన యొక్క బలం ఎలాంటిది? ఆయన ఆలోచన ఎలాంటిది? ఆయన ఆశ్చర్యకారాలు ఎలాంటివి? ఆయన తన అసాధ్యమైన కార్యములని చెప్పుకోదగ్గ విషయం మనం ఆలోచిస్తే గొప్ప అసాధ్యమైన కార్యములు ఆయన చేయగలుగుతున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అని మాట చూస్తే మానవుడికి అసాధ్యమైనవన్నీ కూడా ఆయన సాధ్యం చేయగలడు. అసాధ్యమైనది చూడండి, దైవ గ్రంథంలో మనకు బాగా తెలుసు, సముద్రమును విడగొట్టడము మానవునికి అసాధ్యం. ఇప్పటి వరకు కూడా సముద్రంలో ఏదో పిల్లర్స్ వేసి లేకపోతే బ్రిడ్జిలు కట్టుకుంటున్నాడు కానీ సముద్రాన్ని విడగొట్టేటువంటి ఆ యొక్క శక్తి మానవునికి లేదు. కానీ దేవునికి ఉంది. దేవుడు ఏం చేశాడు? సముద్రాన్ని విడగొట్టేశాడు. మరి 10 సూచక్రియలు మహత్కార్యాలు ఆయన చేశాడు. ఈ మానవుడికి అసాధ్యం ఏది కూడా అంత గొప్ప సూచికలు ఎవరు చేయలేరు. దేవుడు చేసినాడు. అంత మాత్రమే కాదు, ఒక ఎండిన చెట్టును వికసించేటట్టు చేయగలిగిన దేవుడు. ఎండిన చెట్టు వికసించింది అనేటువంటి సందర్భం ఎక్కడుంది చెప్పండి? వెండిన చెట్టును వికసించినాడు, వెండిన కొమ్మను వికసింపజేసినాడు. ఎండిన చెట్టును వికసింపజేసినాడు, ఎండిన కర్ర వికసింపజేసినాడు. అహరోను చేతికర్ర, బాదం చెట్టు కర్ర, అదేంది? ఎండిపోయినది కర్ర, చేతి కర్ర, అది ఎండిపోయిన దాన్ని ఏం చేశాడు? ఆయన వికసింపజేసినాడు. వికసించిన చెట్టును ఎండినట్టు చేసిన దేవుడు ఎవరు? ఏది సందర్భం? వికసించిన దాన్ని
ఆకులు గల దాన్ని మరి ఎండిపట్టి చేశాడు. ఇది అంజూరపు చెట్టు. దేవుడు ఏం చేశాడు? నువ్వు ఫలింపకుండా వెంటనే ఇది ఏమైపోయింది? మాడిపోయింది, అంటే అది నశించిపోయింది అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి చనిపోయిన వారిని లేపినాడు. మరి బతుకుతామనుకున్న వాళ్ళని ఏం చేశాడు? ఆయన చంపివేశాడు. అంటే ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు. సూర్యుడు తిరుగుతున్న సూర్యుడిని ఏ మానవుడు కూడా ఆపలేడు. అయితే దేవుడు ఒక్కసారిగా ఆయన ఏం చేశాడు? ఆపివేశాడు సూర్యుడిని. నువ్వు ఆగిపో అంటే మరి ఒక మానవుడు చెప్పంగానే సూర్యుడు ఆగిపోయినాడు. కాలాలు ఆగిపోయినాయి. సూర్యుడు ఆగిపోతే కాలం అంతా కూడా ఆగిపోయినట్టే. అది ఉంది, చూసుకోదు. కాలం ఆగిపోయినట్టే. మరి అంత గొప్ప దేవుడు మన ప్రభు. అంటే ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. మరి అసాధ్యం అంటూ ఏది ఎరుగనేటువంటి ఆ దేవునికి మనం ఇప్పుడు ప్రార్థన చేస్తుంటున్నాం. మన విషయంలో ఒకసారి గుర్తించుకుందాం. మనం ప్రార్థన చేసేటప్పుడు మనము ప్రార్థన చేసేవన్నీ కూడా సాధ్యమైనవే కదండి. మనం చేసే ప్రార్థనలు అన్నీ కూడా ఎలాంటివి? సాధ్యపరచబడేవే. మరి అసాధ్యమైన కార్యములను అడగాలి. అసాధ్యమైన కార్యములు చూడండి. యెహోషువను మనం ఆలోచిస్తే యెహోషువ యొక్క ప్రార్థన ఎలా ఉందంటే అసాధ్యమైన కార్యాన్ని చెప్పినాడు, అడిగినాడు. సూర్యుడా నువ్వు ఆగిపో, చంద్రుడా నువ్వు ఆగిపో. ఇది అసాధ్యమైంది. దేవుడు ఆ నరుని యొక్క మొర విన్నాడు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అసాధ్యమైన కార్యం. మరి ఎలీషా చూస్తూ ఉంటే జోరున పారుతున్నటువంటి ఆ యొక్క యోర్దాన్ నది ఎవరు కూడా ఆపలేరు. అంత పెద్ద నది ఎల్లప్పుడూ ఉబుకుతూ మరి పారుతున్న నది. ఎవరు కూడా ఆపడానికి వీళ్ళు దాటడానికి కూడా చేతకానిటువంటి అంత గొప్ప నది. ఆ గొప్ప నదిని ఏం చేశాడు? ఎలీషా ప్రభు నామమున దుప్పటి పెట్టి కొట్టంగానే అటువైపు ఇటువైపు విడిపోయినాయి. అంటే అసాధ్యమైన కార్యములను వాళ్ళు ఏం చేశారు? సాధ్యం చేశారు. ఎవరిని బట్టి? ప్రభువును అడుగుటను బట్టి, ప్రభువును బట్టి. అసాధ్యము, ఇది మానవునికి అసాధ్యము. అయితే అసాధ్యమైనవే అడిగితే ఆయన సాధ్యము చేయగలిగినవాడు. మనం చూస్తూ ఉంటే సోదరుడు భక్తి అంకులు కూడా మరి అమెరికాకి వెళ్ళాలి. అప్పుడు ఏం చేశాడు ఆయన? మరి సాయంత్రమో ఎప్పుడో ఫ్లైట్ ఉండదు. ఆయన వెళ్ళేటప్పుడు కొద్ది ఆలస్యం అయిపోయింది. ఫ్లైట్ మనుషుల కోసం, ఎవడి కోసం, నువ్వు ముఖ్యమంత్రి అని వాళ్ళొస్తాను వీళ్ళొస్తాను ఆగదు. అది సమయాన్ని బట్టి వెళ్ళిపోతుంది అంతే. మనం రావాలే కానీ ముందుగానే వచ్చి గంట ముందే ఉండాలి. కానీ ఆయన ఆయన రాగానే ఆ ఫ్లైట్ టేకప్ వెళ్ళిపోతూ ఉందట. మరి అక్కడ కూర్చున్నాడు ఆయన, భక్తి గారు కూర్చున్నాడు. ఏంటయ్యా అయిపోయింది, వెళ్ళిపోయింది, మన టికెట్ పోతే పోనీ ఇంకా అది రాదు కదా, ఎందుకు ఊరికే మనము పోదాం పాట. లేదు దేవుడు నాతో మాట్లాడినాడు, నువ్వు ఆ ఫ్లైట్ ఎక్కిపోవాలన్నాడు అన్నాడు. అనగానే వీళ్ళందరూ కూడా తిమోతి అంకులు అప్పుడు అందరూ కూడా అక్కడే ఉన్నారు. ఏంది ఈ మనిషి ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇది అసాధ్యం కదా. ఒకసారి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి రావడము భూలోక సంబంధమైనది అసాధ్యం. అయితే ప్రభు యొక్క నమ్మిక ఆ యొక్క దైవజనుల్లో భక్సింగారు ఉండడం ద్వారా చూస్తుండగానే అది 10 నిమిషాలకి మళ్ళీ వెనక్కి ఎదుర్కొని రావడం మనం చూస్తూ ఉంటాం. అంటే అసాధ్యమైనవి కూడా సాధ్యము చేయగలిగినటువంటి వ్యక్తి ప్రభు అయిన దేవుడు. ఇది నాన్న మనము ప్రార్థనలో ప్రవేశించక మునుపు దైవవాక్యంలో ఆయన అన్నాడు కదా, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా నున్నదా. సరే, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు అని మనకు బాగా తెలిసిపోయింది. ఏ విషయంలో ఆయన గొప్ప కార్యం చేశాడు, ఏ విషయాల్లో అసాధ్యము, ఇది మానవుడు చెయ్యలేడు, ఇది మానవుడికి సాధ్యపడదు, దేవుడు తప్ప ఇవన్నీ కూడా ఎవరు కూడా చెయ్యలేరు అన్న విషయాలు మనము దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా చూడండి. దేవుడు చేసిన కార్యములు నిర్గమాకాండం మనకు తెలిసేదే. సముద్ర విషయంలో మనం గమనిస్తే 14వ అధ్యాయం, నిర్గమాకాండం 14వ అధ్యాయం 22వ వచనం మనం చదువుకుందాం. నిర్గమాకాండం 14వ అధ్యాయము 21, 22 అందరూ ఒకవేళ మీకు కనబడి నేను చదువుతా వినండి. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కల వారికి గోడవలే నుండేను. ఎంత గొప్ప అసాధ్యమైన కార్యం అండి ఇది. ఒక మనిషి ఒకవేళ చిన్న గుంత ఉందనుకోండి, గుంతను ఏదైనా ఇట్లా
చేపలు పడతా ఉంటే మనం ఇట్లా తీసేసినట్టు నీళ్ళు తోడవచ్చు. లేకపోతే ఒక రకమైన కొలను లేకపోతే స్విమ్మింగ్ పూల్ అంత ఉంటే నీళ్ళు తోడేయచ్చు. కానీ సముద్రాన్ని తోడడం అంటే అది కష్టమా? అది కష్టమవుతుందా? సులభమైన కాదు. సముద్రాన్ని అందులో 6 లక్షల జనాభా వెడల్పుగా ఉండగలిగితే ఎంత దూరం వెడల్పుగా ఉంటారో అంత దూరం ఆయన ఆ నీళ్ళని ఏం చేశాడు? విభజించి వేసినాడు. 6 లక్షల జనాభా కూడా విభజింపగలిగేటట్లుగా ఆయన, అంటే నడిచి వెళ్ళగలిగేటట్లుగా సముద్రాన్ని చేశాడు. ఇది మన ప్రార్థన ఆయనకు స్వల్పం. మనం అడిగే ప్రార్థనలో, మనం అడిగే వాటిలో స్వల్పమైనవి. ఇవి కూడా చేయలేడా అంటే ఖచ్చితంగా ఇవి చేస్తాడు. మనం నమ్మగా, ప్రభువా నువ్వు సముద్రాన్ని చీల్చినావు కదా, ఇదిగో ఈ ప్రార్థన నీ అడిగే ఈ చిన్న మాట నీకు స్వల్పమైంది. సముద్రాన్ని విడగొట్టే దేవుడు, ఇది నువ్వు ఖచ్చితంగా చెయ్యగలవు. చూడండి, మరి ఆ నమ్మకం మనం రావాలి. ఎలాంటిది? సముద్రాన్ని విడగొట్టగలిగినాడంటే నేను చేసే ప్రార్థన ఎంతది? చిన్న ప్రార్థన. 1, 2 అడుగుతాము. ఈ 1, 2 ఏం చేయగలడు? ఆయన ఖచ్చితంగా చెయ్యగలడు. కాబట్టి ప్రభువు మనతో మాట్లాడే మాట ఏంటంటే, చిన్న ప్రార్థన మరి ఆయనకు ఒక విషయం కాదు, అది సంపూర్ణంగా నెరవేర్చగలడు. అయితే పెద్ద ప్రార్థన, మరి గొప్ప ప్రార్థన, మరి ఆశ్చర్యకరమైన ప్రార్థన, దేవుడికి ఇది దేవుడే చెయ్యగలడు. కాబట్టి ఆయనకే ఈ ప్రార్థన మనం చెయ్యగలడానికి ఆయనకే అప్పజెప్పగలగాలి. మనం ఏదైనా విన్నపం చేసుకున్నారనుకో, ప్రజలు వీళ్ళు మన విన్నపాన్ని మనకు సహాయపడతారు. అయితే మనం విన్నపం చేసినా కూడా చేయలేకపోయినారంటే వాళ్ళ చేత కాదని అర్థమైపోయి. మరి దేవుడికి మనం విన్నపం చేస్తే ఎంత పెద్ద గొప్పదైనా సరే ఆయన ఆ విన్నపాన్ని ఏం చేస్తాడు? ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అందుకే ఆయన అన్నాడు, సాధ్యమైంది అసాధ్యం నాకు, మీరు ఏదైనా చెప్పండి నేను చెయ్యగలను, మీరు ఏదైనా సరే అడగండి నేను ఎందుకంటే సర్వశక్తి కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు, సమస్తము ఆయన హస్తముల చేత ఉన్నాయి. ఇది మనం ప్రార్థించే ప్రార్థన ఆయన హస్తములలో, ఆయన కార్యములలో ఇవి చాలా స్వల్పమైనవి కూడా మనము తీసివేయకూడదు, వాటిని కూడా అడగాలి. ప్రియమైన వాళ్ళు అవి చేయగలడు. ఆయనకు చిన్న కార్యం చేయగలడు, పెద్ద కార్యం కూడా చేయగలడు, ఎంత కార్యమైనా చేయగలడు. అయితే అడిగినటువంటి ఈ మాటలు, అడిగినటువంటి కార్యాల్లో ప్రభువు ఈయనకు ఈ విషయం కూడా అసాధ్యం కాదు, ఈయన ఇది కూడా చేయగలడు, చిన్నది చేయగలడు, పెద్దది కూడా చేయగలడు అని మనం ఎప్పుడైతే నమ్మగలుగుతామో దేవుడు ఖచ్చితంగా ఆ కార్యమును చేస్తాడు. మరో విషయం మనం గమనిస్తూ ఉంటే యోహాను సువార్త 11వ అధ్యాయం గమనిస్తే అక్కడ లాజరు చనిపోయి 4 దినాలు సమాధిలో ఉంచబడుతూ ఉంచినాడు. ప్రజలందరూ వచ్చారు. ప్రజలందరూ వచ్చి ఆయన అద్భుత కార్యాలను కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఆయన కార్యాలు గుర్తు చేసుకుంటున్నాడు. అంతకుముందే ఒక గొప్ప కార్యం చేశాడు. ఏ కార్యం చెప్పండి? యేసు ప్రభు అంతకుముందే లాజరు బతికించక మునిపి ఒక గొప్ప కార్యం చేశాడు. ఏ కార్యం అది? వారు అన్నారు, ఇది చేయలేడా అన్నారు. ఏమాటలు చెప్పాలా? చెప్పండి. ఒక పుట్టు గుడ్డివానికి ఏం చేశాడు? ఆయన కళ్ళు ఇస్తే ఆ ఆశ్చర్యమైన కార్యము ప్రజలందరికీ కూడా, ఆ దేశమంతా కూడా ఆయన కీర్తి ప్రాగిపోయి, పుట్టి గుడ్డివాడు, మధ్యలో గుడ్డితనం పోయినట్టు కాదాడు, అసలు పుట్టికినే వాడికి ఏం లేదు, గుడ్డితనం. అలాంటి వాడిని కన్నులు తెరిచాడు కదా. ఇప్పుడు ఆయన గురించి అక్కడ చెప్పుకుంటున్న మాట మనం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 37వ వచనం చదవండి ఎవరైనా. యోహాను సువార్త 11వ అధ్యాయము వారిలో కొందరు, 37వ వచనం, వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరచిన ఇతనిని చావకుండా చెయ్యలేడా అని చెప్పి, ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన చావకుండా ముందుగానే చచ్చిపోయాడు. ఇక చావకుండా ఏముంది, 4 దినాలు సమాధులు పెట్టుండే. అప్పటికే శరీరము వాసన ఖచ్చితంగా వచ్చే ఉంటుంది, 2 రోజులకే వస్తుంది ఒక్కోసారి శరీర తత్వాన్ని బట్టి. మరి వారు అనుకున్న మాటలు ఏంటి? ఆ గుడ్డివాని కన్నులు తెరిచాడు కదా ఈయన, వీడు సావకోకుండా చెయ్యలేడా అంటే బ్రతికించలేడా? ప్రియమైన వారులరా, వారిలో ఎలాంటి అనుమానం బయలుదేరిందో తెలియదు కానీ వారు ప్రస్తావించిన మాట ఏంటంటే,
గుడ్డివాని కన్నులు తెరిచాడు ఆయన. పుట్టు గుడ్డివాని కన్నులు, మామూలు గుడ్డివాడు కాదాడు, పుట్టు గుడ్డివాని కన్నులు తెరిచాడు. ఇప్పుడు 4 రోజులు చచ్చిపోయి సమాధులు ఉన్నా కూడా ఇది ఒక లెక్క కాదా ఆయనకు? ప్రియమైన వాళ్ళరా, వారు నమ్మినారు. ఈ ఆశ్చర్యకారం ఘనకార్యము ఈ కార్యంలో కూడా ఆయన చెయ్యగలడు. ఇది ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. గుడ్డివాని కళ్ళు తెరిస్తే ఏం ఒక లెక్కన చచ్చిపోయినట్టు లేపడము? ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? లేపేస్తాడు. ఇంత కన్నులు బతుకున్న వాని కన్నులు తెరిచినప్పుడు అసలుగే చచ్చిపోయిన వాడిని లేపడం అనేది, బతుకున్న వాడి కన్నులు ఒకవేళ ఇప్పటి కాలంలో కన్నులు లేకపోతే కన్నులు ఇచ్చి, లేకపోతే కన్నులు ఆపరేషన్ చేసి కన్నులు ఇచ్చేటువంటి దాతలు ఉన్నారు. అయితే అసలుకే కన్నులు లేని వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. కానీ చచ్చిపోయిన వాడిని బ్రతికించినటువంటి ఈ డాక్టర్లు కానీ ఎవరు కానీ ఈ భూలోకంలో ఎవరు కూడా లేరు. చచ్చిపోయి 4 దినాలు అయిపోయినా కూడా బ్రతికించిన వాళ్ళు ఎవరు లేరు. దేవుడు ఒక్కడే బ్రతికించినాడు. ఒకసారి మనుషులు చచ్చిపోయారని తీసుకువెళ్తే వాడు నిజంగానే బతికినాడు. మనకు తెలుసు, అంటే టీవీలలో కరోనాలో ఒకసారి చూపాడు, శవాల దగ్గర, సమాధుల దగ్గర ఆ చచ్చిపోయిన శవాలన్నింటినీ కూడా వరుసగా పెట్టేవాళ్ళు. కరోనాలో చచ్చిపెడితే అందులో ఒక ముస్లాం శవం కూడా పెట్టేసినారంట. మార్చురిలో ముస్లాం శవం పెట్టున్నారంట. ముస్లాం శవం పెట్టిన తర్వాత చచ్చిపోయిందయ్యా ఈమెను మళ్ళీ వాళ్ళ బంధువులు ఒకసారి తీసుకోబోతారంటే ఆ శవాన్ని వీళ్ళు మర్చిపోయారు, అటు పెట్టేసినారు. చచ్చిపోయింది కదా, వస్తారులు వచ్చినప్పుడు చూసుకుంటారని. అయితే 2 రోజుల తర్వాత ఆమె లేచి ఒక మూల కూర్చోందట. ఇది నిజంగా జరిగింది. 2 రోజుల తర్వాత వాళ్ళ బంధువులు వచ్చారంట. వచ్చి, అయ్యా మా ముస్లాం ఒక ఆమె చచ్చిపోయింది, అది మేము 2 రోజుల తర్వాత తీసుకోబోదాం మార్చురిలో. ఎందుకంటే వెంట తీసుకోపోతే ఒక్కోసారి చేయలేరు, కొన్ని పరిస్థితులు వస్తాయి. ఆ మార్చురిలో ఒక 2 రోజులు ఒక 1000 రూపాయలు 2000 ఎంతో డబ్బు ఇచ్చేసి అక్కడ పెట్టుకోవచ్చు. ఈ పోయి కూర్చోగానే ఆ ముసలాం లేచాడు, మూల కూర్చోందట. ఏడపోయింది ఈ ముసలాం అంటే అదే మూల కూర్చోంది. ఎవరు బతికిందే అంటే నిజంగానే చచ్చిపోలే ఆ ముసలామే, కానీ చచ్చిపోయిందని తీసుకొచ్చి మార్చురిలో పెట్టిన. కానీ దేవుడు బ్రతికించేవాడు. ఎన్నిసార్లు దేవుడు అసాధ్యమైన కార్యములు చేశాడు చెప్పండి, సాధ్యం చేశాడు. మరి ఆ యొక్క విధవరాలు కుమారుణ్ణి చచ్చిపోయి పాడి తీసుకోబోతాన్నా కూడా ఆయన ఏం చేశాడు? ముట్టంగానే లేచాడు. ఆ నాయుని యొక్క శతాధిపతి యొక్క కుమార్తెను ఏం చేశాడు ఆయన? చచ్చిపోయి ఇంట్లో పడుకోబెట్టి ఉంటే చిన్నదానా అంటేనే ఆయన లేచాడు. ఇవన్నీ కూడా ఏమిటి? అసాధ్యము. ఇవి ఏ మానవుడు కూడా చెయ్యబోలేడు. 1-2 అనేకమైనవి. మరి మనం అడిగేటి చేయలేడా? ఖచ్చితంగా చేస్తాడు. మనం అడిగేటి ఆయన దృష్టికి ఎలా ఉంటాయి చెప్పండి? ఎలా ఉంటాయి? స్వల్పము, చాలా స్వల్పం. ఒక కోటీశ్వరుడు ఉన్నాడు అనుకో, కోట్లాగా ఆస్తిపరుడు ఉన్నాడు. నాయన ఒక కుమారుడు, నాయన నాకు ఆ బొమ్మది కారు కావాలన్నాడు. బొమ్మ కారు ఎంత అవుతుంది చెప్పండి? బొమ్మ కారు ఎంత అవుతుంది? 50 రూపాయలు 100 రూపాయలు పడితే సరే బొమ్మ కారు కొనిచ్చాడు. కొద్దిగా పెద్ద నాయన ఆ చిన్న కారు ఇంకో కారు కావాలా అని అనుకో, ఆ రిమోట్ కారు అనుకో 5000 6000 రిమోట్ కారు కొనిచ్చాడు. ఈయన కోటీశ్వరుడు కదా, వీడు అడిగేదాన్ని బట్టే కదా అడిగేది. వాడు పెద్ద తర్వాత అడిగినాడు, నాన్న ఒక పెద్ద కారు కావాలా, బెంజ్ కారు కావాలి అని అనుకో. బెంజ్ కారు లక్షల్లో ఉంటుంది కదా, బెంజ్ కారు కూడా కొనిచ్చాడు. 50 రూపాయలు కొనిచ్చినటువంటి బెంజ్ కారు కొనియాడు. కోట్లకు పడిగెత్తినటువంటి తండ్రి కుమారుడు అడిగేదానిని బట్టే ఇవ్వగలడు. కోట్లతో మరి మా రోల్స్ రాయ్ కారు అడిగినాడు అనుకో, ఇవ్వగలిగే స్తోమత తండ్రికి ఉంది. అయితే సాధారణమైన తల్లిదండ్రులకు ఉండదు. కానీ ఆ తండ్రికి కోట్లు ఉన్నాయి కాబట్టి ఆయన అడిగిందంతా కూడా ఇవ్వాలి. చూడండి, దేవుడు మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఎప్పుడైనా ఇవ్వగలడు. ఖచ్చితంగా ఆయన ఇవ్వగలడు. చిన్న స్వల్పమైతే ఇవ్వగలిగితే పెద్దటి కూడా ఇవ్వలేడా? ఇస్తాడు ఖచ్చితంగా. లేదా పెద్దటే ఇవ్వగలిగినప్పుడు చిన్న స్వల్పమైతే ఇవ్వలేడా? ఇస్తాడు. కానీ మనకు దేవుడు అడిగిన వాటికి అంటే ఊహించే వాటికి అత్యధికంగా చేయగలడు. ఆయనను అడగడమే ఆలస్యం. ఆయన దగ్గర నుంచి మనం ఎంతైనా సరే పొందగలం, ఏదైనా పొందగలం. ఒకసారి భక్సింగ్ గారు తనకు అవసరం ఉందంట ఏదో డబ్బు, మార్చిని గారు కూడా ఉన్నారట. ఉంటే ఆయన అడుగుతూ ప్రభుని అడిగాడట, ప్రభు నాకు ఇంత కావాలి అంత కావాలంటే ఒక 5000 10,000 కావాలంటే అడిగాడంట. అడిగిన తర్వాత 5,000 ఇచ్చాడంట. మార్టిన్ నాకు దేవుడు 5,000 ఇచ్చినాడు అడిగినాడంటే, అయ్యా అడిగేది ఏదో 10,000 అడగొచ్చుగా, నాకు కూడా 5,000 కలిసి వచ్చేది కదా అన్నాడు. అప్పుడంటే భక్సింగ్ గారు చాలా సింపుల్గా సమాధానం చెప్పాడట, మా నాయన దగ్గర జోబీలో చాలా డబ్బు ఉంది. ఆయన ఏం చేశాడు? ఇంట్లో తగిలిచ్చాడు. ఏది? సొక్కాను తగిలిచ్చాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు డబ్బును. సొక్కాను ఏం చేశాడు?
ఆయన నాకు 5,000 ఇచ్చి నువ్వు అడగొచ్చు కదా 10,000, నాకు కూడా 5,000 దొరికేది కదా అంటే, మన ఆయన జోబులో ఏముంది, డబ్బు ఆయన తీసుకొచ్చి ఎక్కడ తగిలించినాడు, ఇంట్లో తగిలించినాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు, అడిగి డబ్బు తీసుకోవచ్చు. ఇప్పుడు 5,000 కదా, మనకు కావాలంటే మనం తీసుకునే తప్పే ఉంది. అంటే ఇవ్వడానికి ఎప్పటికప్పుడు ఆయన దగ్గర స్తోమత ఉంది. ఎంత ఎంత ఉందంటే ఎంతైనా ఉంది. నీకు ఎంత కావాలంటే ఎంతైనా ఉంది. నీకు అవసరమైంది ఎంతైనా సరే అది ఇవ్వడానికి ఆయన సామర్థ్యతము కలిగిన వాడు. ఇప్పుడు మనం ప్రార్థించే ప్రార్థనలో మనం అడిగేది చాలా స్వల్పమే. ప్రభువుకు ప్రభు ఎంత చాలా స్వల్పము, నీ దృష్టికి చాలా స్వల్పమైన కార్యాలే ఇవి నువ్వు చెయ్యగలవు. మాకైతే ఇవన్నీ కూడా మరి అసాధ్యమైనవి, మేము చేయలేము, మేము అడిగినా కూడా ఇవి మేము తీసుకోలేము, మా వల్ల కాదు. అయితే నీకు మాత్రము సాధ్యమే ప్రభువా. ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు దైవ గ్రంథంలో దేవుని యొక్క శక్తి ప్రభావాలు మనకు చూపుతూ ఉంటున్నాయి. ఎన్నెన్నో, అవన్నీ కూడా మనం మర్చిపోకూడదు. ఎన్నో గొప్ప కార్యాలన్నిటిని కూడా మనం గుర్తు చేసుకొని మనం ఏం చేయాలంటే ప్రార్థనలో కొనసాగాలి. ప్రార్థన చేసేటప్పుడు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ఇన్ని గొప్ప కార్యాలు చేసిన వాడు ఇది చేయలేడా, ఇది చేస్తావు ప్రభువా, ఇన్ని గొప్ప కార్యాలు చేసిన వాడు ఇది కూడా నీవు చేయడానికి సామర్థ్యతము కలిగిన వాడు. కాబట్టి నేను నమ్ముతుంటున్నాను. చూడండి, మనం ఇంత ప్రార్థన చేసినా కూడా మనలో ఉన్నటువంటి ఆ అవిశ్వాసము, మనం ఎంత గొప్పగా ప్రార్థన చేసినా, ఎంత ఎక్కువగా ప్రార్థన చేసినా, ఏదేదో ప్రార్థన చేసినా అంత కూడా పెడతాం, దేవుడు చెయ్యలేడు. ఒక మాట మనం చూస్తే చూడండి, మత్తయి రాజు సువార్త అనుకుంటా, క్షమించాలి, మార్కు 6:5. మార్కు 6:5 చదవండి ఎవరైనా. మార్కు 6:5. కొద్దిమంది రోగుల మీద స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడను. ఏమిటి ఆయనకి లేకనా, ఆయన చేయలేకనా మరి ఏమి కొద్దిగా చేశాడే, మరి ఎందుకు చేయలేదంటే వారిలో ఏం బయలుదేరింది, అవిశ్వాసం బయలుదేరి, అంతే. అవిశ్వాసమును బట్టి కదండి, అవిశ్వాసం ఆయన ఏమి కూడా చేయలేకపోయినాడంటే, ఇంత అవిశ్వాసం ఉంటే ఏం చేయగలడు. నన్ను ఇంతగా నేను చేయగలని తెలిసి కూడా నన్ను అవమానపరిచేటట్లుగా నా మీద నమ్మకం కూడా లేకుండా ఉంటే నేనేం చేయాలి. కాబట్టి ఆ మాటను మనం గుర్తించుకోవాలా. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఏమైనా చేయగలడు అనేటువంటి మాట మనము గుర్తించుకోవాలి. ఏమైనా చేయగలడు మన విషయంలో గుర్తించుకున్నాం. ఒకటేసారి మనం గుర్తించుకుంటే దానిలో శద్రక్ మేషక్ అబేద్నెగోల గురించి గుర్తిస్తే వాళ్ళు అంటున్నారు, నా దేవుడు రక్షించడానికి సామర్థ్యత కలిగినవాడు అంటే, మరి నెబుకద్నెజరుకు తెలియలే, అర్థం కావడంలే. మా దేవుడు అంత సామర్థ్యత కలిగిన వాడు. మరి నిరూపించారు. మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడినా కూడా వారికి అగ్నివాసన కూడా తగలకోకుండా నెబుకద్నెజరు యొక్క కళ్ళు తెరిపించినారు వాళ్ళు. అంటే వారు నమ్మారు దేవుణ్ణి. వారు నమ్మడం ద్వారా ఏమైపోయిందంటే అగ్ని వారిని ఏమి కూడా చేయలేకపోయింది. అది మనం గుర్తించుకోవాలి. ఎంతటి పెద్ద సమస్య అయినా సరే, మనం ఒక్కోసారి సమస్యను ఎట్లా చూస్తూ ఉంటే డైరెక్ట్గా కొండ దగ్గరికి పోయి చూసినట్టు ఉంటారు. సమస్యను ఏం చేస్తారు, కొండ దగ్గరికి పోతే చూస్తే ఎంత కనపడుతుంది, కనపడుతుంది. అదే దూరం నుంచి కొండ ఉన్నాకో, ఆ కొండ దగ్గర నుంచినటువంటి ఆ యొక్క సమస్యను మనం ఇటు చూస్తే కొండ దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది. అది వెనక్కి ఎదుర్కొని అద్దంలో మనము ఆ కొండను చూపిస్తే ఎట్లుంటుంది, అద్దంలో కొండ చెప్పండి, చాలా చిన్నగా కనబడుతుంది. ఓరిని మనం ఇప్పుడే చూసిన ఇంత దూరం ఉంటే మరి అద్దంలో చాలా చిన్నగా ఉంది అంటే అర్థం ఏమిటి, సమస్య మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. పెద్దదైనా సరే ప్రభు వైపు చూసినప్పుడు ఆ సమస్య ఏమైపోతుంది, చాలా చిన్న సమస్య, ఇంకా చిన్న సమస్య అయిపోతుంది, నువ్వు చూసేదాన్ని బట్టి, నువ్వు చేసే ప్రార్థన బట్టి. కాబట్టి గుర్తించుకుందాం, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదని ఆయన నిరూపించినాడు. ఇప్పుడు ఆయనకు అసాధ్యం లేదని మన ప్రార్థన ద్వారా కూడా మనం ఏం చేయాలా, నిరూపించవలసిన వారంగా ఉంటున్నాం. మనం అడిగే దానిని బట్టియే
మనం అడిగేదాన్ని బట్టి ఆయన నిరూపిస్తాడు. నువ్వు అడిగేదాన్ని బట్టి ప్రభువు మనకు ఒకసారి గుర్తించుకుందాం. ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? మరి అబ్రహాము శారాల విషయంలో వారి జీవితంలోనే కాదు, ఈ లోకంలోనే అసాధ్యం ఆ కార్యం. వారి జీవితంలోనే కాదు, ఈ లోకంలోనే అసాధ్యం. ఒకవేళ అబ్రహాముకు కుమారులు పుట్టొచ్చేమో కానీ పురుషుడుగా, స్త్రీగా శారాకు అసలు కుమారులు కానీ బిడ్డలు కానీ పుట్టడానికి ఎంత మాత్రం వీలే లేదు. ఇంకంతేది, ఎంత మాత్రం వీలు లేనే లేదు. ఆ యొక్క శక్తి, ఆ బలము ఆమెలో లేనే లేదు. పండు వృద్ధురాలు, 90 సంవత్సరాల వృద్ధురాలు. అలాంటి స్త్రీ గర్భం ధరించి మరి కుమారుని కనిందంటే ఇది ఎవరు చేసిన కార్యము? ఎవరి వలన జరిగింది? ముసలి వలన, అబ్రహాం వలన జరిగిందా? శారా వలన కాదు. దేవుని వలన తప్ప ఇంకే మానవుడి వలన కూడా అయ్యే విషయాలు కావు. కాబట్టి దేవుడే కార్యం చేసి, అంతే ఆయనకు అసాధ్యమైంది ఆయన నిరూపిస్తున్నాడు. మనం కూడా ప్రార్థనలో ప్రభా నీకు అసాధ్యమైంది ఏది లేదు. నేను నమ్ముతుంటున్నాను, మనము ప్రార్థన చేసేటప్పుడు చిన్నదాన్నే నమ్మకపోతే పెద్దది కూడా ఆయన చేయలేడు. భక్సింగ్ గారి జీవితంలో, పెద్దల జీవితంలో అసలు శ్రేష్టమైనటువంటి అనుభవాలు ఏంటంటే చిన్నదైనా వారు నమ్ముతారు, పెద్దదైనా నమ్ముతారు. అది నమ్మకము బట్టియే దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తాడు. ఒక ఆయన అడిగాడంట, మరి బైబిల్ గ్రంథాలు చూస్తే ఏందా మరి చేప కడుపులో యోనా అన్నాడే 3 దినాలు అన్నాడు, ఇది అసాధ్యమైనట్ట. భక్సింగ్ గారు అన్నాడంటూ, అయ్యా ఒకవేళ చేప కడుపులో యోనాడు అన్నాడని ఇక్కడ రాసినారు, కానీ ఇదే మళ్ళా తిరగదిప్పించి రాసి ఉంటే యోనా కడుపులో చేప 3 రోజులు బతికిందని రాసి ఉంటే అది కూడా నేను నమ్ముతానయ్యా. మన కడుపులోకి పోయిన తర్వాత ఏమవుతాయి చెప్పండి? అన్నీ సావాల్సిందే. మన కడుపులో ఉన్నటువంటి ఇక లిక్విడ్కి దానికి ఏమి కూడా బతకడానికి వీళ్ళే, చచ్చిపోతాయి. మరి అట్టా యోనా కడుపులో అంత పెద్ద చేప కడుపులో ఉంది అని రాసితే కూడా నేనేం చేస్తాను? నమ్మగలం మనం? అందరికీ అనుమానం వచ్చేది ఏంటి? యోనా చేప కడుపులో ఎట్ట పోయినాడు? పోయినటువంటి ఏమైనా ఉన్నాడా? చచ్చిపోవాలి కదా, 3 రోజులు ఉన్నాడు. 3 రోజులు ఎట్ట బతికినాడు? దేవుని ఆజ్ఞ మనం అంటున్నాం, కానీ ఎట్ట బతికినాడు? అది సైన్స్కు అసాధ్యమైంది. ఒక్క రోజుకే ఏం కావాలి? అన్నం తిన్నారు, పూట కరిగిపోవాలా. అట్టాడిది 3 పూట కూడా అరగలేదంటే మనిషి ఇక చూసుకుంటున్నాడు. అది అసాధ్యం. మరి దేవుడు సాధ్యం చేసినాడు. చచ్చినాడు, సావుకోకుండా ఎట్టున్నటువంటి యాజిటీని మనిషిని ఏం తీసుకొచ్చి బయట పారేసాడు. కారణం ఏమిటి? దేవుడికి అసాధ్యమైనది కార్యం నిరూపించడానికి ఆ కార్యం అక్కడ చేసినాడు. అదే కార్యం తిరగతి రాసి ఉంటే అంత పెద్ద యోనా కూడా చేపని మింగినాడు, కడుపులో ఉంది అని చెప్పినా కూడా ఏం చేయాలి? అంతే, నమ్మాల్సిందే. ఏడుందే కడుపులో అంటే చూసుకో. ఇంకా ఇప్పుడంటే స్కానింగ్ చూపించవచ్చు, స్కానింగ్ పెట్టి చూపిస్తే అప్పుడు చూపించట్లేదుగా. ఉండాది చేప లోపల తిరుగుతూ ఉంది అన్నా కూడా నమ్మడానికి వీలేదు. అది దేవుణ్ణి నమ్మడం అంటే ఆ భక్తులు అట్లా నమ్మినారు. మనం కూడా ఏదైనా గుర్తుపెట్టుకోనండి, దైవ గ్రంథంలో దేవుని కార్యాల్లో అనుమానం అనే మాట రానియకూడదు. దాన్ని ఆలోచించవలసిన వారంగా ఉండాలి. ఈ గొప్ప కార్యం చేశాడు. ఎలాగ చేశాడు ఈ గొప్ప కార్యం? ఎంత గొప్పగా చేశాడు? అందరికీ అద్భుతమైన రీతిలో ఆయన చేశాడంటే ఈయన గొప్పతనాన్ని మనం ఇంకా ఏం చేయాలి? అందరికీ సాటించవలసిన వారంగా ఉండాలి. కాబట్టి ప్రార్థన మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, పెద్ద పెద్ద కార్యాలు చేసిన వాడు మనం అడిగే చిన్న కార్యాలు చేయలేడా అంటే ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పుడు మనం అడిగే చిన్న కార్యాలే ప్రభు కార్యములు చేసి ఆయన నిరూపిస్తాడని నమ్మి మనం ఆ కార్యాలను ప్రభువును స్తుతించే వారంగా ప్రార్థన చేసుకుందాం.